మూడో రౌండ్ ఫలితాలు వచ్చే వరకల్లా కూడా మూడో రౌండ్ వచ్చే వరకల్లా బీఆర్ఎస్ పార్టీ 200 మూడో రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ 201 ఓట్ల ఆధిక్యంలో ఉన్నదని కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేవిధంగా మూడో రౌండ్ కూడా వచ్చేసి ఎర్రగడ్డ డివిజన్ 6 బూతులు ఉన్నాయి. రెహమాన్ నగర్ డివిజన్ 28 బూతులు, వెంకటరావు నగర్ వచ్చేసి 8 బూతులు. మొత్తం 3 రౌండ్లకు వచ్చే వరకల్లా దగ్గర దగ్గర ఇన్ని బూతులు ఉన్నాయి ఇక్కడ. అయితే ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లు చాలా వరకు నమ్ముకుంది. ఫస్ట్ రౌండే కావచ్చు, సెకండ్ రౌండ్ కావచ్చు, థర్డ్ రౌండ్లో మైనార్టీ ఓట్లు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది. ఎన్ని పైసలు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రలోభాలకి లోపెట్టినా కూడా దాదాపు పొద్దున కూడా నవీన్ యాదవ్ మాట చెప్తుండు, 40 టగ్గఫరే లేదు అసలు, 45 ఓట్ల మెజార్టీతో నేను గెలిచిపోతున్నా బయటపడుతున్నాను. 45 ఓట్లు కాదు కదా, పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లా ఇప్పుడు ఏదైతే కౌంటింగ్ జరుగుతుందో కౌంటింగ్లా పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. బీఆర్ఎస్లో కూడా స్వల్ప ఆధిక్యతతోటి బీఆర్ఎస్ కూడా కొనసాగే పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. అంటే ఎంత రాజకీయం చేసినా, ఎంత రౌడీ రాజకీయం చేసినా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ బీఆర్ఎస్ గట్టి పోటీ కాంగ్రెస్కి ఇస్తుందనే చెప్పుకోవాలి. నేను ఫస్ట్ నుంచి కూడా ఒక మాట చెప్పుకుంటూనే వస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి గెలుపు అనేది అంత ఈజీగా రాదు. ఇక్కడ వాళ్ళు రాజకీయ పరంగా కూడా పోలీసులను సంలాయించుకున్న, ఈసీని సంలాయించిన, అధికార పార్టీ మొత్తం అధికారులను వినియోగించుకున్న, మంత్రులు వచ్చి తిరిగిన, ఎమ్మెల్యేలు వచ్చి తిరిగిన, ముఖ్యమంత్రి కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరిగిండు కూడా, అందరూ తెలిసే మ్యాటర్ ఇదంతా. అయినా కూడా మన కాంగ్రెస్ పార్టీ మాత్రం అంత ఈజీగా గెలిపోతే కాదు ఇక్కడ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత చాలా గట్టి పోటీ ఇస్తుంది. దీంట్లో కేటీఆర్ గారు చేసే ప్రచారం కావచ్చు, మాగంటి సునీత సెంటిమెంటే కావచ్చు, లేదా మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచిన తర్వాత ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, కేటీఆర్ గారు కొత్త రకమైన స్క్రీన్లతోటి ప్రచారం మొదలుపెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని పథకాలు ఇస్తా అని చెప్పేసి ఇచ్చి ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎంతగానో మోసం చేసింది. హైడ్రా నుంచి మొదలు పెడితే 6 గ్యారంటీల నుంచి మొదలు పెడితే అన్ని పథకాలను కూడా ఆయన స్క్రీన్లలో ప్లే చేసి మరీ క్లారిటీగా చూపించిండు. ఓలు కేటీఆర్ గారు కొత్త రకం పంత, కొత్త రకంగా ఎంచుకున్నారు ప్రచారం అనేది. అది కూడా ఎఫెక్ట్ చాలానే కొట్టిందని చెప్పాలా. ఇన్ని గణం పైసలు వంచి ఇంత అధికార బలం ఉపయోగించినా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా స్వల్పంగా ఆధిక్యంలో ఉన్నదనే మనం ఇక్కడ చెప్పుకోవాలా. ఇంకా 4వ రౌండ్ వచ్చే వరకు కూడా మీకు కంటిన్యూగానే అప్డేట్ ఇస్తూనే ఉంటా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.